Hi viewers, welcome to Market Body. ఈ వీడియోలో మనం 5 ఇండిసెస్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ అయ్యే ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో ఇండిసెస్ వాటిని గురించి ఈ వీడియోలో లాస్ట్ వీక్ వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో జనరల్గా దాని ట్రెండ్ ఎలా ఉంది, షార్ట్ టర్మ్లో మీడియం టర్మ్లో దాని ట్రెండ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాను ట్రై చేస్తాను. నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాను ట్రై చేస్తున్నాను. ఫస్ట్ దీంట్లో మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని ఫస్ట్ టాప్లో తీసుకుందాము, తర్వాత ఫిన్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఈ మూడు తర్వాత తీసుకుందాం. కానీ ఓవరాల్గా కానీ చూసుకుంటే దీంట్లో ఈ వారం మ్యాక్సిమం గెయిన్ అయింది మీకు నిఫ్టీ అంటే ఫిన్ నిఫ్టీ ఎక్కువ మ్యాక్సిమం బెనిఫిట్ అయింది, అంటే 2% ఈ వారం అది గెయిన్ అయింది. ఫస్ట్ నిఫ్టీ బ్యాంక్ చెక్ చేసుకుందాం. నిఫ్టీ బ్యాంక్ ఈ వారం ఓపెన్ లాస్ట్ వీక్ క్లోజ్ అయింది మీకు 50,593 దగ్గర క్లోజ్ అయింది. ఈ వారం మీకు క్లోజ్ అయింది మీకు అంటే శుక్రవారం రోజు క్లోజ్ అయింది మీకు 51,564 దగ్గర క్లోజ్ అయింది, అంటే 971 పాయింట్స్ గెయిన్ అయింది. అంతకుముందంతా 2,000 3,000 గెయిన్ అవుతుండేది, మీకు ఈ వారం కొంచెం తగ్గిందని చెప్పాలి, 1.92% గెయిన్ అయింది. దీని టీసీఆర్ దగ్గర నుంచి కానీ కంపేర్ చేసుకుంటే ఇది 1,800 పాయింట్స్ గెయిన్ అయింది. అదర్వైజ్ మీడియం టర్మ్ కానీ చూసుకుంటే మీకు ఇది ఇంకొక 1,937 అంటే ఇంకొక 3.62% ఇంకా డౌన్లోనే ఉంది మీడియం ట్రెండ్లో. షార్ట్ టర్మ్లో కొంచెం గెయిన్ అయింది, ఒక 1 వీక్ 2 వీక్స్ నుంచి గెయిన్ అవుతూ వస్తున్నది. నిఫ్టీ 50 కానీ తీసుకుంటే మీకు 23,350 దగ్గర లాస్ట్ వీక్ క్లోజ్ అయింది. ఈ వారం క్లోజ్ అయింది మీకు 23,519 దగ్గర క్లోజ్ అయింది, అంటే 168 పాయింట్స్ అది గెయిన్ అయింది. ఈ వారం కూడా గెయిన్ వేస్తుంది. టీసీఆర్ దగ్గర నుంచి కంపేర్ చేసుకుంటే ఇది నియర్లీ అరౌండ్ 688 పాయింట్స్ గెయిన్ అయింది, అంటే 3% గెయిన్ అయింది. వేరస్ మీకు జనరల్గా మీడియం ట్రెండ్ కానీ తీసుకుంటే ఇది మీకు ఆల్మోస్ట్ 1,234 పాయింట్స్ ఇంకా డౌన్లోనే ఉంది. సో ఇది మీకు 23,372 పైన కానీ ఉంటే మాత్రం రేపు కూడా ఓపెనింగ్ అయిన తర్వాత కూడా రేపు కూడా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మెయిన్ దాని పైన ఉండాలి. 23,372 పైన కానీ ఉంటే అది కంపల్సరీగా 24,177కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. 23,372 కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. సేమ్ ఇస్ ద కేస్ విత్ ఫిన్ నిఫ్టీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది ఆల్రెడీ దీనికి షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ రెండు అప్ ట్రెండ్లోకి వచ్చేసింది. ఇది అంటే ఇది వీక్ క్లోజ్ అయింది మీకు 24,567 దగ్గర క్లోజ్ అయింది. తర్వాత మీకు లాస్ట్ వీక్ అంటే అంతకుముందు ఫ్రైడే క్లోజ్ అయింది. మొన్న ఫ్రైడే క్లోజ్ అయింది మీకు 25,074 దగ్గర క్లోజ్ అయింది, అంటే 506 పాయింట్స్ అది గెయిన్ అయింది ఈ వారం. అది మీకు టీసీఆర్ దగ్గర నుంచి కంపేర్ చేసుకుంటే మీకు 824 పాయింట్స్ గెయిన్ అయింది. అండ్ దీని మీడియం టర్మ్తో కంపేర్ చేసుకుంటే ఆల్రెడీ 24,846 పైన ఉంది, కాబట్టి ఇది అప్ ట్రెండ్లోకి వచ్చింది. 228 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. సో దీంట్లో మెయిన్ ఏంటంటే మీకు ఇది కానీ డౌన్ కానీ 24,846 కానీ బ్రేక్ కానీ అయితే మీకు కిందకి వెళ్తుంది. ఒకవేళ అది కానీ బ్రేక్ కానీ కాకుండా పైన కానీ ఉంటే మాత్రం 25,426కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి మీరు రేపు ఓపెన్ అయిన తర్వాత చెక్ చేసుకోండి. ఇక లాస్ట్ మీకు మిడ్ సెలెక్ట్ అంటారు, అంటే మనకు మిడ్ క్యాప్ నిఫ్టీ అని ఒకటి ఉంటుంది, మిడ్ సిపి నిఫ్టీ అని ఉంటుంది ఒకటి. దీంట్లో కూడా ఆప్షన్స్ బాగా ట్రేడ్ అవుతుంటాయి, ఫ్యూచర్స్ కూడా బాగానే ట్రేడ్ అవుతుంటుంది. ఇది మీకు లాస్ట్ వీక్ మీకు ఫ్లాట్గా క్లోజ్ అయింది, అంటే 0.34%, అంటే 11,507 దగ్గర క్లోజ్ అయింది. అది అంతకుముందు వీకు. మొన్న వీక్ క్లోజ్ అయింది 11,546 దగ్గర క్లోజ్ అయింది, అంటే 39 పాయింట్స్ ఎక్కువ క్లోజ్ అయింది. టీసీఆర్తో కంపేర్ చేస్తే 10,939 దగ్గర టీసీఆర్ క్రాస్ అయితే మీకు అది 867 పాయింట్స్ అది అప్లో క్లోజ్ అయింది. కానీ వెన్ కంపేర్ టు మీడియం ట్రెండ్తో కంపేర్ చేసుకుంటే అది 13,174 దగ్గర నుంచి అది కిందకి రావడం మొదలుపెట్టింది. అక్కడ నుంచి దగ్గర ఒక 1,600 పాయింట్ ఇంకా డౌన్లోనే ఉంది. సో ఇది మీకు 11,392 కన్నా పైన కానీ ఉంటే మాత్రం 11,784కి వెళ్తుంది. బట్ ఓవరాల్గా అయితే ఇది ఇంకా డౌన్ ట్రెండ్లోనే ఉంది. డౌన్ నుంచి పైకి మూవ్ అయ్యేదానికి ట్రై చేస్తున్నది. సో రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందని చెక్ చేసుకోండి. 392 పైన కానీ ఉంటే 11,784, దాని తర్వాత ఇంకా పైకి కూడా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత లాస్ట్ నెక్స్ట్ 50 నిఫ్టీ నెక్స్ట్ 50 అని ఇది ఇంకో ఇండస్ట్రీస్ ఉంది. ఇది ఈ మధ్య ఎక్కువ కొంచెం ట్రేడ్ అవ్వడం మొదలు పెడుతున్నది. ఇది మీకు 62,855 దీని అంతకుముందు వీక్ క్లోజింగ్ ఫ్రైడే క్లోజింగ్. మొన్న ఫ్రైడే క్లోజింగ్ వచ్చి మీకు 63,043 ఈజ్ ద క్లోజింగ్. ఇది కూడా ఫ్లాట్గా క్లోజ్ అయిందని చెప్పాలి, 187 పాయింట్స్ గెయిన్ అయింది. కానీ టీసీఆర్తో కంపేర్ చేస్తే నియర్లీ ఒక 3,000 పాయింట్స్ గెయిన్ అయింది, అంటే 5% గెయిన్ అయింది టీసీఆర్తో కంపేర్ చేసుకుంటే.
అది మీకు ఓవరాల్ దాంతో కంపేర్ చేసుకుంటే అంటే మీడియం ట్రెండ్తో కంపేర్ చేసుకుంటే 73,000 దగ్గర నుంచి అది ఆల్మోస్ట్ ఇంకా ఒక 10,000 పాయింట్ల కిందే ఉంది, అంటే ఇంకా ఒక 13.74% కిందే ఉంది ఇది. సో దీని ట్రెండ్ కూడా డౌన్ ట్రెండ్లో ఉంది, కానీ ఇది బౌన్స్ అయ్యే లెవెల్ దగ్గరే ఉంది. 61,703 దగ్గర నుంచి బౌన్స్ అవడం మొదలు పెట్టింది కదా, అది చూడండి 63,175 దగ్గరకు వచ్చింది, రావాలి అక్కడికి వచ్చింది. అది కానీ 63,175 కానీ రేపు కూడా కానీ దాటితే ఈ ఇండెక్స్ ఇది ఇంకా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇంకొక 1,000 పైన 1,000 పాయింట్స్ ఈజీగా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు డౌన్ సైడ్ వాచ్ చేయాల్సిన లెవెల్ 63, అసలు దీంట్లో కీ లెవెల్ డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ 163,175 క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అనేది చెక్ చేసుకోండి. క్రాస్ అయితే పైకి వెళ్తుంది, బ్రేక్ అయితే కిందకి వచ్చి మళ్ళీ 61,703 దగ్గరకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి చూసుకోండి. దీస్ ఆర్ ద టాప్ 5 ఇండస్ట్రీస్ నార్మలీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ అయ్యేవి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే వీడియో షేర్ చేయండి అదర్స్కి. మీరు మా లైవ్ బర్సల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయ్యండి, రెన్యూ కానీ చేసుకోండి, తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.